మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు సజీవ లెక్కలో భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ వాయిస్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునడాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనములను మనము చదువుకొని దేవుని వాక్యంలో ముందుకు కొనసాగుదాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం ఎంతో శ్రేష్టమైన విషయం. ఈ లేఖన భాగంలో వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ఈ యొక్క సమయంలో దానియేలు గొప్పతనాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. దానియేలు గొప్పతనమును గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆయన గొప్పతనం? ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అయితే చాలాసార్లు మనం రాజ్యాలను, అధికారులను మనం చూస్తూ ఉంటాం. అయితే దానియేలు జీవితంలో దానియేలు ఆ దేశస్థుడు కాకపోయినా, ఆ ప్రాంతపు వాడు కాకపోయినా, తన జీవితంలో ఆయా రాజుల మధ్యలో, ఆయా దేశాల మధ్యలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 46 నుంచి 48 వచనాలలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మొట్టమొదటిగా దానియేలు తన జీవితంలో బబులోను దేశపు రాజు నెబుకద్నెజరుకు కూడా ప్రధానమంత్రిగా ఉన్న విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి అని జ్ఞాపకం చేశారు, ప్రైమ్ మినిస్టర్. 2వ సందర్భం 5వ అధ్యాయం 28-29 వచనాల్లో చూస్తుంటున్నప్పుడు కల్దీల రాజుకు బెల్షస్సరు కింద కూడా ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా పనిచేసిన విధానము మనం చూస్తాం. 3వ సందర్భము ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో కూడా మాదీయుడగు దర్యావేషు దగ్గర ఆయన ఒక ప్రధానమైనటువంటి ముఖ్యుడుగా లేదా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన విధానాన్ని మనం చూస్తాం. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అని చెప్పడానికి ఈ 3 సందర్భాలు సరిపోతాయి. బబులోను కానీ, కల్దీయ కానీ, లేకపోతే మాదీయ కానీ, ఈ 3 కూడా అన్య దేశాలు, దేవుణ్ణి ఎరగనటువంటి దేశాలు, దేవుని గురించి తెలియనటువంటి దేశాలు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక దేవుని బిడ్డ, దేవుని సాక్షి, ఆ 3 రాజుల దగ్గర ఒక నాయకుడిగా ఉండడం ఎంత గొప్ప వ్యక్తిత్వమో మనము జ్ఞాపకం చేసుకోవాలి. 4వ సందర్భాన్ని కూడా మనము చూడవచ్చు. మొదట నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు. ఇదే 6వ అధ్యాయం 28లోకి వచ్చేసరికి కోరేషు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయం 28వ వచనంలోకి వచ్చేసరికి ఇక్కడ మనకు కోరేష్ కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందున పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఎంత గొప్ప మాట! 4 రాజులు, 4 రాజ్యాలు, 4 రకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి రాజుల మధ్యలో ఈయన ఒకే పొజిషన్ని కలిగి ఉండడం ఎంత శ్రేష్టమైన విషయమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికంతటికి గల కారణము ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా 6వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఈ దానియేలు మొట్టమొదటి మాట ఏమని వ్రాయబడిందంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. సో మన గుణలక్షణాలు
మన యొక్క ఆలోచన విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేది ఇక్కడ అర్థమవుతుంది. మన బుద్ధి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నువ్వు ఎలాంటి వాడో చెప్పాలంటే నీ ఫ్రెండ్ ఎవడో చెప్పురా, వాడిని బట్టి నిన్ను మేము చెప్పగలం. కొన్నిసార్లు మన యొక్క బుద్ధి, మన యొక్క ఆలోచన విధానము ఇక్కడ దానియేలు లాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే 6వ అధ్యాయము ఇదే 22వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఎంత గొప్ప మాట. ఇదే 25వ వచనము లేదా 26వ వచనము చివరి భాగములో, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయనే జీవము కలిగిన దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, మన బుద్ధిని బట్టి, మన గుణలక్షణాలను బట్టి కొన్నిసార్లు దేవుని వాక్యం అంటది, నిన్ను బట్టియే కదా నా నామము అన్యజనులలో దూషించబడుచు ఉన్నది. ఈరోజు నిన్ను బట్టి ఎవరైనా అవమానానికి గురవుతూ ఉన్నారా? నిన్ను బట్టి ఎవరైనా హేళన చేయబడుతున్నారా? కొన్నిసార్లు నిన్ను చూసి కొంతమంది అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేశాడు, నేను తండ్రిని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నింద వేశారు, వీన్ని సింహాలకు అప్పగించాలని సింహాల బోనులు వేశారు. జస్ట్ ఆయన క్యారెక్టర్ను బట్టి, ఆయన బుద్ధిని బట్టి అక్కడ నిర్దోషిగా కనపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప తీర్మానము కలిగినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. 1వ అధ్యాయం 8వ వచనములో ఆయన గుణలక్షణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్ముని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి, ఈ యొక్క సమయంలో కొన్నిసార్లు మనం సిట్టింగ్ చేస్తూ ఉంటాం, లేకపోతే దురలవాట్లకు మనం కలిసి కూడుకొని నానా రకాలైనటువంటి దురలవాట్లలో ముందుకు కొనసాగుతుంటాం. అలాంటి సందర్భం వచ్చింది, అక్కడ మన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది, మన గుణలక్షణాలు ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 2వ మాట 4వ వచనము చివరి భాగములో లేదా మొదటి నుంచి, అందుకు ఆ ప్రధానుల అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏంటంట? దానియేలు నమ్మకస్తుడు, నమ్మకము కలిగినటువంటి వాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనములో దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది, నమ్మకమైనటువంటి వారికి దేవుడు మెండుగా దీవెనలు ఇచ్చేటటువంటి దేవుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనములో మోసెస్ గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు, మోసే నా ఇల్లంతటిలో ఎట్లా అంట నమ్మకమైన వాడు. యోసేపును గురించి ఫరో జ్ఞాపకం చేశాడు, నమ్మకస్తుడు కనుక అతడు చేయనదంతా కూడా వర్ధిల్లింది అని జ్ఞాపకం చేయబడతా ఉంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7 నుంచి 15 వచనాల్లో ఫినేహస్ను గురించి వ్రాయబడింది. 11వ వచనంలో స్పష్టంగా ఫినేహస్ అంట దేవుడు తిరస్కరించిన దానిని ఈయన కూడా తిరస్కరించేవాడు. అది నమ్మకత్వం అంటే. మనకిష్టం వచ్చినప్పుడు ఒకలాగా, ఇష్టం లేనప్పుడు ఒకలాగా కాదు. అది జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. దేవుని పిల్లలుగా మన జీవితంలో మన నమ్మకత్వం అనేటటువంటిది మన స్వార్థం కోసం కూడినటువంటిది అయి ఉండకూడదు, దేవుని మహిమార్థమై ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు నీవు నేను మనందరం కూడా మరి ఎలాంటి బుద్ధిని కలిగి ఉన్నాం, ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని
తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. మూడవ మాట, గొప్ప గుణము కలిగినటువంటి వాడు, గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగిన వాడు. మొదటిది శ్రేష్టమైన బుద్ధి గలవాడు. రెండవ మాట నమ్మకమైనటువంటి వాడు. మూడు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు. 7వ వచనంలో చూసినట్లయితే ఆ దినాల్లో ఒక నిర్ణయం తీసుకొని వచ్చారు. మనకు కదా కరోనా ఉండి లాక్డౌన్ ఒక 3 months పెట్టారు కదా. అదేవిధంగా ఒక 30 రోజులు ప్రార్థన చేయకూడదు, ఎవడైనా ప్రార్థన చేస్తే వాడు ఈ చట్టానికి వ్యతిరేకి వాడిని శిక్షించాలి అనేటటువంటి ఒక తీర్మానానికి తీసుకొని వచ్చారు. కానీ దానియేలు తన ఇంటిలో యెరూషలేము వైపు తలుపులు తెరిచి సీక్రెట్గా ప్రార్థిస్తున్నాడు. ఈ మధ్యలో మందిరాలు లేవని అందరూ కూడా హ్యాపీగా దేవుని మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత బాధాకరం ఆలోచించండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మన జీవితాల్లో విజయాన్ని తీసుకుని వస్తుంది. ప్రేయర్స్ బ్రింగ్స్ విక్టరీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనంలో శత్రువులు బలమైన వారు గనక యెహోషాపాతు యూదా వారందరూ దేవుని మందిరంలో ఏం చేసినారంట? ప్రార్థన చేసినారు. శత్రువులు బలమైన వారు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అడ్డుగా ఉన్నాయి. యేసు నామమున విడుదల పొందును గాక. యేసు నామములో అవి పారద్రోలబడును గాక. జ్ఞాపకం చేసుకో ప్రియుడా. ఈ సమయంలో వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మన జీవితాల్లో మన ముందున్న శత్రువుని, మన ముందున్నటువంటి సమస్యని, మన ముందున్న రోగమును, మన ముందున్నటువంటి ఆర్థిక పరిస్థితులను, కుటుంబ పరిస్థితులను యేసు నామమున మనము ప్రార్థన ద్వారా విడుదల పొందుకోవాలి. ఆమేన్. 15వ వచనంలో 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో వారికి సమాధానం వచ్చింది. విజయం సాధించారు. పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించింది. ఆయన వారి ముందుకు నడిపించబడ్డాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5-10 వచనాల్లో చూస్తే పౌలు శాలలు బంధించి చెరసాలలో వేసినప్పుడు వారు పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయను అని వ్రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి హిజ్కియా రాజు ప్రార్థించాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, 15వ వచనం, 34-35 వచనాల్లో ఆయన ప్రార్థించినప్పుడు 180,000 మందిని హతం చేయగలిగాడు. ఆమె అంటే మన శత్రువుని ఎదుర్కోవాలన్నా, మన సమస్య వెళ్ళిపోవాలన్నా మన జీవితాల్లో కావాల్సినది ఏంటంటే ఫస్ట్ మనము గొప్ప గుణము కలిగినటువంటి వారమై ఉండాలి. గొప్ప గుణము కలిగినటువంటి వారమై ఉండాలి. దానియేలు లాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. క్యారెక్టర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, 2 నమ్మకమైన వాడు, 3 ప్రార్థన చేయువాడు. ఈరోజు నీ జీవితంలో నీ బ్రతుకు ఈ విధంగా ఉండడానికి, నీ ఆలోచన విధానాలు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో మరి మన బుద్ధి సరిగా లేకపోవడం, లేదా మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకపోవడం, ప్రార్థన జీవితం లేకపోవడం. చాలాసార్లు మన జీవితాల్లో సమస్తంలో ఆశీర్వదించబడి ఉండవచ్చు, కానీ ప్రార్థన జీవితం లేకపోతే ఒకానొక రోజు అవన్నీ కొలాప్స్ అయిపోతాయి, కుప్పకూలిపోతాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాయిస్ మెసేజ్ నా సహోదరుడు ఒకడు అడిగారు. వారి కోసం నేను ఈ వాయిస్ మెసేజ్ చేస్తున్నాను. దానియేలు గురించి మాట్లాడండి అని చెప్పారు. దానియేలు లాంటి వారు బైబిల్లో నాకు కనిపించరేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈరోజు నేను ఆశిస్తున్నాను, నీలాంటి వారు ప్రభువుకు కావాలి, నీ బుద్ధి ప్రభువుకు కావాలి, నీ యథార్థత ప్రభువుకు కావాలి, నీ ప్రార్థన జీవితం ప్రభువుకు కావాలి. ఈ సమయంలో మరి అట్టి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందామా? తల్లుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రియమైన ప్రభువా, మీకు వందనాలు. దానియేలు లాంటి జీవితాన్ని మాకు దయచేయండి. 4 రాజులు మారారు, 4 రాజ్యాలు మారాయి, కానీ దానియేలును ఒక నాయకుడిగా మీరు నిర్ణయించారు. వందనాలు ప్రభువా. నా జీవితం కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో నువ్వు నన్ను నిలబెట్టాలనుకుంటున్నావు, కానీ నా బుద్ధి బాగలేదు మా ప్రభువా. నా యొక్క నమ్మకత్వం లేదు, నా ప్రార్థన జీవితం లేదు. నా బుద్ధి, నా యథార్థత, నా ప్రార్థన జీవితాన్ని నాకు నేర్పండి. నాతో మీరు మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న మా అందరినీ మీరు బలపరుస్తేర్పరచమని యేసు నామమున నుండి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము సన్నిధి వాక్యం విన్న నా ప్రియ బిడ్డలందరికీ వారి యొక్క సమస్త అవసరతలకు, పరిస్థితులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.